హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మ్యాజిక్ ఆఫ్ హోమ్. ఈరోజు మన వీడియోలో వేస్ట్ అనుకొని పడేసే కొన్ని వస్తువులతో హెయిర్ గ్రోత్ ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ హెయిర్ టానిక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు గంజి అండి. ఇది మనం అన్నం ఉడికాక వంపేస్తాం కదా గంజి, అది వేస్ట్ అనుకొని పడేస్తాము. ఆ గంజి తర్వాత ఇది ఆనియన్. మనం ఆనియన్ డైరెక్ట్ ఆనియన్ కాదు, ఆనియన్ పైన పొట్టు తీసేసి పడేస్తాం కదా, ఆ పొట్టు అనమాట. ఒకసారి వాష్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇది డ్రై ఉసిరికాయ అండి. ఇది డ్రై ఆమ్లా అని కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది, లేదంటే ఉసిరికాయలు కొనుక్కొని మనం దాన్ని ఎండబెట్టుకున్నా ఓకే. నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు అండ్ 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ అండి. ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, మామూలు కిరాణా షాప్లో కూడా దొరుకుతాయి ఫ్లాక్స్ సీడ్స్. ఇవాళ రేపు అంతా ట్రెండింగ్లో నడుస్తున్నాయి ఫ్లాక్స్ సీడ్స్ గురించి. ఇందులో మనం ఉల్లిగడ్డ పొట్టు ఒకసారి వాష్ చేసుకొని ఉల్లిగడ్డ పొట్టు, డ్రై ఆమ్లా అండ్ మెంతులు అన్నీ మనము దీంట్లో గంజిలోకి వేసేసుకొని గంజిని కొంచెం ఒకసారి మంచిగా కలిపేసుకొని సిమ్లో మనం కొంచెంసేపు మసలనివ్వాలి. ఒక వన్ గ్లాస్ గంజి ఉందనుకోండి, అది 1/2 గ్లాస్ అయ్యేంత వరకు మసలనివ్వాలన్నమాట. అది కూడా లో ఫ్లేమ్లో మసలాలన్నమాట. ఒక 15-20 మినిట్స్ తర్వాత అది మంచిగా మసులుతుంటుంది అనమాట. మసులుతూ మన గంజి కలర్ కూడా మారిపోతుంది. సో అలా మసులుతూ ఉంటుంది చూడండి. మనం చిన్న లో ఫ్లేమ్లో పెట్టామనుకోండి, లో ఫ్లేమ్లో పెడితే మెల్లగా మసులుతాము. హై ఫ్లేమ్లో పెడితే వాటర్ అంతా ఇంకిపోతుంది, దాని విటమిన్స్ దాంట్లోకి రావన్నమాట గంజిలోకి. సో లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అది మంచిగా దాంట్లో ఉండే విటమిన్స్ అన్నీ దాంట్లో గంజిలోకి వచ్చేస్తాయి అన్నమాట. నేను చెప్పే ఈ హెయిర్ ప్యాక్ జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా యూజ్ చేయొచ్చండి. ఇది జెంట్స్ కనే కాదు, లేడీస్ కనే కాదు. చాలామందికి హెయిర్ ఫాల్ చాలా ఉంటుంది. అలా చాలా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు వీక్లో 2 టైమ్స్ ట్రై చేయొచ్చు. నార్మల్గా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు వీక్లీ ఒకసారి, లేదంటే 10 డేస్ టైం లేదంటే 10 డేస్కి ఒకసారి యూజ్ చేయొచ్చు. సో మంచిగా మసలాక మనం ఒక జాలి తీసుకొని, స్టెయినర్ తీసుకొని దాంట్లోకి మంచిగా లిక్విడ్ అంతా సపరేట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ చెత్తనంతా పడేయచ్చు. సో దాని విటమిన్స్ అన్ని మనం తీసేసుకున్నాం ఈ వాటర్లో కాబట్టి దాన్ని పడేసేసుకొని, ఇప్పుడు మనకి ఈ లిక్విడ్తోనే మనకి నెక్స్ట్ ప్రాసెస్. ఇప్పుడు ఈ లిక్విడ్ అంతా తీసేసుకున్నాం కదా, ఒక గిన్నెలో తీసేసుకొని అది కొంచెం ఒక 1/2 అవర్ చల్లారే వరకు పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే అప్పుడు చాలా వేడిగా ఉంటుంది కాబట్టి చల్లారే వరకు పక్కన పెట్టేసేసుకొని, మనం ఒక కాటన్ ప్యాడ్ కానీ, లేకపోతే కాటన్తోనైనా సరే, లేకపోతే మీ చేతిని ఈ కంఫర్టబుల్గా ఉండాలంటే చేతినైనా పెట్టుకోండి. మనం ఆయిల్ అప్లై చేసినట్టు తల మొత్తం అప్లై చేయాలన్నమాట. ఇప్పుడు అప్లై చేస్తున్నారు అట్లా మొత్తం హెడ్ మొత్తం అప్లై చేయాలి. హెయిర్ పైన రూట్ నుంచి కింద వరకు మొత్తం ఎంటికలకి మొత్తం అప్లై చేయాలి. అప్లై చేసుకొని ఒక 1 అవర్ వరకు హెయిర్ అలాగే వదిలేసేయాలన్నమాట. మనకి మొత్తం పైనుంచి కింది వరకు మంచిగా ఈవెన్గా మొత్తం అప్లై చేసుకోవాలంట. అప్లై చేసుకొని 1 అవర్ తర్వాత మీరు మంచి షాంపూతో ఒకసారి హెయిర్ వాష్ చేసుకోవాలి. హెయిర్ వాష్ చేసుకుంటే మీ హెయిర్ మొత్తం చాలా సిల్కీగా షైనీగా అవుతుంది. చూడండి, నా హెయిర్ కొంచెం షైనీగా అయింది. చాలా రోజుల నుంచి డల్గా అయిందనమాట. డల్గా అయిందని చెప్పి అప్లై చేస్తున్నాను. సో ఒక వీడియో చేస్తే మీ అందరికీ ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉంటే యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే, ఈ టిప్ నచ్చితే ఫాలో కండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.